యువశక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దేశానికి గొప్ప సంపద కూడా యువతే. ఎలాంటి అవకాశాలు లేని యువశక్తికి రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కలిసి వచ్చాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే తమ గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించుకోవచ్చంటున్నారు మెదక్ జిల్లా యువకులు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను అవకాశంగా ఎంచుకుంటున్నారు మెదక్ జిల్లా యువకులు. సర్పంచ్గా పోటీ చేసి తమతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందేలా ప్లాన్ చేస్తున్నారు. లోకల్ పోరులో నామినేషన్లు వేసి సోషల్ మీడియా వేదికగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పంచాయతీల్లో రాజకీయం వేడెక్కింది. గ్రామాల అభివృద్ధిపై యువత ఆసక్తి చూపుతుండటంతో వాట్సాప్ గ్రూపులలో చర్చ జరుగుతోంది. ఊరికి దూరంగా ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి చూపుతూ వాట్సాప్ గ్రూపులలో యాక్టివ్గా ఉంటూ గ్రామంపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా యువకులే ఉండాలనే చర్చ జోరుగా నడుస్తోంది. ఉన్నత స్థాయి ఉద్యోగాలతో పాటు కార్పొరేట్ వ్యాపారాలు చేస్తున్న చాలా మంది యువకులు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ప్రజలకు సామాజిక సేవ చేస్తున్నారు. వారంతా ఇప్పుడు తమ గ్రామ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మెదక్ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో యువకులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడమే కాకుండా అభ్యర్థుల గెలుపు, ఓటములను సైతం నిర్ణయిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని పంచాయతీల్లో యువకులు పోటీ పడుతుండగా మరో 2 విడతల నామినేషన్ల ప్రక్రియలో ఈ సంఖ్య బాగా పెరిగింది. ఇంతవరకు చూస్తుంటే దాదాపు 2 కోట్ల నిధులు దాదాపు వచ్చిన ఈ ఊరికి నాకు తెలిసిన ప్రకారం అయితే ఇంతవరకు అయితే అవి ఎక్కడ ఖర్చు అయినా కూడా రిపోర్ట్ లేదు. అందుకే ఈ దఫాలన్నా ఒక యూత్కు ప్రిఫరెన్స్ ఇచ్చి యూత్ నిలబెడదామని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తున్నాము. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక విధాలుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కానీ చాలామందికి ఊళ్ళో కూడా సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి కొన్ని వర్గాల వారు చెప్తున్న విషయం, దాన్ని కూడా సాల్వ్ చేసేందుకు యూత్ ముంగడికి వస్తుంది. దాని తరపున ఒక సంక్షేమ పథకాలు కాకుండా కొన్ని ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోనికి మేము ఒక యువతను ముందుకు రాబోతున్నాము. అది కూడా ధర్మారంలో అమలు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఒక మార్పు కోసం ముందడుగేయాలని గ్రామ యువత మొదటిసారిగా గ్రామం అందరం కలిసి ఒక ఐక్యంగా యూత్ క్యాండిడేట్ నిలబెట్టుకొని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. ఎన్నటి లేని విధంగా మా గ్రామంలో అన్ని కులాల యూత్ ఒక దగ్గరికి ఇన్ని రోజులు ఒక వినాయక చవితికే యూత్లు అంటుంటుండే. కానీ గ్రామ యువకులందరూ కూడా ఒక పట్టు మీదకి వచ్చి మన క్యాండిడేట్ను ఒక చదువుకున్న వ్యక్తినే ఒక డమ్మీగా ఉండకుండా వేలుముద్ర వేయడానికి కూడా లేని ఒక యువకుని కాకుండా మంచి యూత్ను నిలబెట్టి గ్రామాభివృద్ధికి పాటుపడాలని మేము అందరం నిర్ణయించుకున్నాం. జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వాటిలో కూడా ఎక్కువ మంది యువకులున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహకాలతో పాటు పల్లెలు ప్రశాంతంగా ఉండటం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పటి వరకు ఒకే నామినేషన్ దాఖలైన పంచాయతీలతో పాటు తమ గ్రామాల్లో పోటీలో ఎవరు ఉండాలనే విషయంలో కూడా యువకులు చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం గ్రామస్తులకు నచ్చజెప్పడంతో పాటు గ్రామ పెద్దలను సర్పంచ్గా పోటీ చేయాలనే వారికి ఈ విషయాలను తెలియజేస్తున్నారు. విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే ఇంతకుముందు పాత రాజకీయం ఎట్లా అయింది అంటే కొంచెం స్వార్థంతో చాలా చేశారు. విలేజ్ అభివృద్ధి కూడా ఏం చెందలేదు. ఇప్పుడు యువత కొంచెం సపోర్ట్ చేస్తే యువత ఇప్పుడు కొత్త చేద్దామనే ఉద్దేశంతో ముందుకు జరుగుతున్నాం. దానికి సపోర్ట్ చేయాలని గ్రామ ప్రజలను కానీ యూత్ మెంబర్స్ని కానీ పెద్ద మనుషులను కానీ పాత రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తేనే ఏదైనా ముందుకు చేద్దామనే ఉద్దేశంతో ఒక కసితోటి రాజకీయంలో దిగుదామనే ఉద్దేశం మాకు ఉందండి. ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ఆయన తరఫున మాకు ఒక యూత్ అనేది మా ధర్మారంలో కూడా మేము ఒక మోటివేషన్ లాగా ఎలా అభివృద్ధి ముందుకెళ్ళాలో కూడా మేము ఆల్రెడీ ఒక 2-3 సార్లు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందుకు యూత్కి వస్తుంది కాబట్టి మేము మా ఆలోచనలు వేరే ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఈ దఫా మేము అభివృద్ధి చేసుకోవడానికి మేము తోడ్పడతాము. యువకులు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుందని ఆలోచనలు చేస్తోంది యువత. చదువుకున్న యువకుడిని సర్పంచ్ను చేసుకుని పల్లెలను బాగు చేసుకుందామని ముందుకొస్తున్నారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలి మరీ గ్రామాలకు చేరుకుంటున్నారు. అందరూ కలిసి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ తోటి వాళ్లను, ఊళ్ళోని యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఎన్నికల బరిలో దిగుతున్న వారిలో ఎక్కువగా డిగ్రీలు, పీజీలతో పాటు వృత్తి విద్యా కోర్సులు చేసిన వారే చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి గ్రామాల యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. నా ఇప్పుడు క్వాలిఫికేషన్ బీటెక్. సో నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి చెందాలి. దానివల్ల ఊరు డెవలప్ కావాలి. ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాస్తవాన్ని చెప్పాలంటే స్ట్రీట్ లైట్ కానీ, డ్రైనేజీ, సీసీ రోడ్డు అన్నీ కావాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే గత పాలకులు చేసిరా తెలియదా అది ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఇప్పటి నుంచైనా యూత్ నుంచి ఒకరు సపోర్ట్ నిలబెట్టుకొని గ్రామాభివృద్ధికి అందరూ పాటుపడాలని చెప్పని అందరూ యూత్ అంతా సపోర్ట్ ఇస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో యువత బృందాలుగా ఏర్పడి సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ వరకు తమ బృందంలోని సభ్యులనే పోటీకి దింపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా గ్రామాల్లో మార్పు తీసుకురావచ్చని యువకులు ఆలోచిస్తున్నారు. దీనికి తోడు వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న యువజన నాయకులు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ మద్దతుతో పంచాయతీల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 2.5 లక్షలకు పైగా యువ ఓటర్లున్నారు. వీరంతా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులే. గత పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది యువకులు పోటీలో నిలిచారు. తాము పుట్టిన గ్రామం బాగుపడాలన్న ఉద్దేశంతో విద్యావంతులు, ఉద్యోగులు సైతం ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ దఫా కూడా చాలా మంది యువకులు, ఉద్యోగులు, విద్యావంతులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.